నంద్యాల జిల్లా హంద్రినివా సృజల స్రవంతి కాలువ 57 కిలోమీటర్ల వద్ద కాల్వకు పడిన గండి తక్షణమే పూర్తి చేసి కాల్వకు నీటిని విడుదల చేసేలాగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. గండి పడిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. కాలువకు నీటిని విడుదల చేసిన 2 రోజులకే 3వ పంపింగ్ స్టేషన్ మల్లెపల్లె గ్రామ సమీపంలో కాలువకు గండి పడడంతో కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. కాలువలో నీటి ప్రవాహం తగ్గిన తర్వాత గండిని పూడ్చి కాలువకు 2 రోజుల్లోగా నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బోయగూడలోని విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిదన్నారు. గల్లీ నుండి ఢిల్లీ దాకా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. నిర్మల్ జిల్లా మూదోల్ మండల రైతులకు ఎరువుల కొరత తప్పడం లేదు. వర్షాలు కురుస్తుండటంతో పంటలకు ఎరువులు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఎరువుల కొరత ఏర్పడటంతో మండలంలోని బోరీబాం ప్రాథమిక సహకార సంఘం గోదాం వద్ద ఎరువుల కోసం ఉదయం నుండే రైతులు బారులు తీరారు. సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టి వారానికి 15 రోజులకు ఒకసారి అభివృద్ధి పేరిట అసత్యపు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విమర్శించారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని పనులు చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కాంగ్రెస్ నాయకులకు కనబడడం లేదన్నారు. అసత్యపు ప్రచారాలతో కాలం గడుపుతున్నారని అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ సత్యశారద. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందరలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను ఏపుగా ఎదిగే వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు బస్టాప్ వద్ద 7.5 బాబు 8 ఏళ్ల పాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. పిల్లల కోసం ఎవరూ రాకపోవడంతో స్వీపర్ తన దగ్గరే ఉంచుకుంది. విషయం తెలుసుకున్న మీడియా పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ కోసం అప్పచెప్పింది. ఐసీడీఎస్ అధికారులను సంప్రదించి వారికి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామంలో రేపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా అదనపు ఎస్పీలతో కలిసి జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఏర్పాట్లను పరిశీలించారు.